వాక్యము చదువుటలోను చదివే బిడ్డలు మీరు సిద్ధపరచండి. ఆరాధనలు మీరు మాకు తోడుగా ఉండండి. ఆరాధన జరుగుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావమును మాపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన వాక్య ధ్యానములు ఏ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడదలుచుకున్నారో ఆ దాసుని మీ ఆత్మ అభిషేకించి మాట్లాడి మహిమ పొందండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాబోయే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి ప్రేరేపణ కలుగజేసి త్వరగా మీ సన్నిధానంలో నడిపించి మా అందరి ద్వారా మీ నామానికి మహిమా ఘనత ప్రభలు ఆరోపించుకొని మా నోటి మాటలు మా హృదయాన్ని మీ దృష్టికి అంగీకారం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ శరీరములను మీ చిత్తమునకు హస్తమునకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతేంతో నీ నామమును ప్రస్తుతేంతో నామమును జనములపై జయమునిచ్చిన విజయుడాపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతేంతో నామమును విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతేంతో నీ నామమును నరుల గావను నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణమున పెంచినావు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతేంతో నీ నామమును చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాగు గోతి నుండి పైకి లేవ నెత్తినావు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతేంతో నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నీ పనిలలో లేవనికి సాధ్యంబు కాదు. భజన చే
నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చో. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఏతైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఏతైన స్థలములో రక్షణ కేడెము నాకు అందించి, రక్షణ కేడెము నాకు అందించి, అక్షయముగా తన భాగ్యము తీర్చిన యెహోవా బలమా, యథార్థమైనది నామం, పరిపూర్ణమైనది మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిదండి. మరి ఇంతవరకు కూడా చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. ప్రియులు విల్సన్ గారు చాలా చక్కటి వాక్యాన్ని అందించారు. అందుని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారు విన్నవించుకున్నట్లుగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే చివరిలో వారికి సహాయం చేయాలని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ నిల్చుని ఉన్నాడని చెప్పారు? తలుపు నొద్ద, హృదయం అనేటువంటి తలుపు నొద్ద నిల్చున్నాడు. ఆ తలుపు తట్టినప్పుడు ఎవరైతే తీస్తారో వారితో కూడా ఆయనతో కూడా వారు ఏం చేస్తారటండి? భోజనము చేస్తారు. ఇంకొక మాట అన్నాడు 21వ వచనములో. ఏమన్నాడు అనంటే, నేను నా తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తాను నాతో పాటు అన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి కాదు. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈరోజు మన వాక్య అంశం అదేంటి అని అంటే, పరలోక రాజ్య పౌరుల లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఈరోజు 3 పాఠాల నుంచి 15 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి భూలోక రాజ్యము అందరి సమస్యము కూడా లయము కాబోతున్నాయి అని పేతురు గారి ద్వారా 3వ అధ్యాయం 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనములో మనము చూస్తా ఉన్నాం. అయితే ఆయన తన బిడ్డలకు, తన నమ్ముకున్న బిడ్డలకు ఆ మరి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. అదే ఏంటి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడగలిగాము అని అంటే, యెషయా గ్రంథములో 65వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను చాలు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 1వ వచనములో కూడా మనం ఈ మాట, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని చాలు. అంటే దేవుడు తను నమ్ముకున్న ఈ భూమి ఆకాశాలు లయమైపోతాయి గనుక తను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉండటం కొరకు మరి యొక్క రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. అది ఏంటనంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే పరలోక రాజ్యం. అయితే ఈ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశింపగలుగుతారు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఈరోజు ఈ 3 వాక్య భాగాల నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధన పాఠ్య భాగము మనకేమని తెలియజేస్తుంది అనంటే, దేవుడట తను నమ్మిన వారి కోసము సిద్ధపరచుచున్నటువంటి పరలోక రాజ్యమును గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యం అనగా పాత నిబంధన పాఠము మనకు నేర్పిస్తా ఉంది. అదే యెషయా గ్రంథం 65:17లో చూసాం కదా. 65:17లో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను
సృజించబోతు ఎవరి కోసం? తనను నమ్మిన వారి కోసం, తనను నమ్మిన వారి కొరకు ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తున్నాడు. అంటే ప్రభు ద్వారా నూతనమైనటువంటి ఒక రాజ్యము సిద్ధపరచబడుతుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే 65వ అధ్యాయములో 19వ వచనం మనం చదువుదాం. నేను యెరూషలేమును గూర్చి నా జనులను గూర్చి హర్షించెదను. చూడండి, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజిస్తున్నాడు కదా. ఆ క్రొత్త రాజ్యములో ఏముండవో దాని ప్రత్యేకత ఏంటో చెబుతున్నాడు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూములు ఏముండవంట? ఆ రాజ్యములో రోదన ధ్వనియు విలాప ధ్వనియు. అమ్మా చూడండి, దుఃఖము ఉండదటండి, విలాప ధ్వనులు ఉండదంటండి, ఏడ్పు ఆ రాజ్యములో ఉండదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కిందకి ఆ వచనాల్లో చదివితే వాక్యాలు ఏమని రాయడం? మరణము గాని, వినండి, మరణము గాని కృత్య దినములే బ్రతికేటువంటి వారు గాని, కాలము నిండకుండా చనిపోయేవారు గాని ఆ రాజ్యములో ఉండరట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఎవరి కష్టార్జిత ఫలం వారు అనుభవిస్తారు అని చెబుతా ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివితే ఈరోజు పాఠములో ఆ విషయాలు మనకి కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కష్టార్జితం వారు ఏం చేస్తారటండి? అనుభవిస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 65వ అధ్యాయములో 24వ వచనం మనం చదివితే వారు వేడుకొనక ముందే ఆయన ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకములో వేడుకుంటేనే గాని సమాధానం రాదు. అయితే ఆయన సృజించబోయే ఆ క్రొత్త లోకములో వేడుకొనక ముందే ఆయన మనకి ఏం చేస్తాడంట? సమాధానాన్ని ఇస్తాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఏముండదు అంటే 25వ వచనం మనం చూస్తే తోడేలును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పములకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను అమ్మా నాశనమైనను చేయకుండాను చాలు. ఏం చేయవటండి? ఆ రాజ్యంలో ఏముంటాయి? సింహం ఉంటుంది, ఏమంటే తోడేళ్ళు ఉంటాయి. కానీ ఆ రాజ్యంలో పరిస్థితి ఎలాగుంటుంది? ఇక్కడ రాజ్యంలో అయితే పరిస్థితి ఎలా ఉంటుందంటే తోడేలు గొర్రె పిల్ల కనబడగానే ఏం చేస్తుంది? చంపి తినేస్తుంది. క్రూరత్వం. సింహము ఏం చేస్తుంది? తను కూడా క్రూర జంతువే, క్రూరత్వాన్ని కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ రాజ్యములో ఎలాగుంటుందని అంటే గొర్రెపిల్ల తోడేలు కలిసి ఏం చేస్తాయంట? నివాసం చేస్తాయంట. చూడండి, సింహము క్రూర జంతువులను చూడండి, క్రూరంగా వేటాడే జంతువులు తింటాం మానేసి ఏం తింటదంట? గడ్డి తింటుందట. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పము మన్ను తింటుందట. అవి తన బిడ్డలకు ఏం చేయవంట? ఏ హాని కూడా చెయ్యవు అని అంటా ఉన్నాడు. అంటే ఆ రాజ్యములో ఏముండదు? హాని అనేది ఉండదు. అయితే మరి ఈ రాజ్యంలో ఎక్కడ చూసినా హాని. ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి మరలా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా అనేటువంటి గ్యారంటీ లేనటువంటి దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 1, 2, 3, 4, 5 ఆ పిల్లనే చూస్తున్నారు. ఇందాక వాక్యం చెప్తున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా మాట్లాడితే పాస్టర్ గారు మంచోడు కదంటారు. కానీ ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలని వాక్యంలో ఉంది. కనుక నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కొనరెప్పలు నీ ముందర సూటిగా చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యాన్ని విందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడాకపోయాం? ఆ రాజ్యములో ఏముండదు? హింస ఉండదు. ఆ రాజ్యములో హింస ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. క్రూరత్వం అనేది ఉండదు. వాటి స్థానంలో ఏముంటాయంటే ప్రేమ, స్నేహము ఉంటాయట ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన సృజించబోయే ఆ కొత్త రాజ్యములో సూర్యుడైనను చంద్రుడైనా కూడా ఉండదు. దీపకాంతి కూడా ఆ రాజ్యములో అవసరం ఉండదట. ప్రియ ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో 23వ వచనంలో మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఆ రాజ్యములో ఏముండదు అని అంటే రాత్రి ఉండదు. ఆ రాజ్యంలో ఏముండదు? రాత్రి ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలం. అమ్మా అక్కడ రాత్రి లేనందున
వాటి గుమ్మములు పగటి వేళ వేయబడు. అంటే అక్కడ రాత్రి అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పగల్లాగానే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ రాత్రి అయినను చీకటైనా ఉండదంట. ఇంకా రాజ్యములో ఏముండదు అని అంటే సముద్రము కూడా ఉండదట ప్రియ దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. కనుక ఇలాగా ఆ నూతన రాజ్యములో అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యమును ఎవరి కొరకు దేవుడు సృజిస్తాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ రాజ్యం ఎవరి కొరకండి? దేవుడు తనను నమ్మిన వారి కొరకు. ఈ భూమి ఆకాశాలు లయమైపోతాయి గనుక దేవుడు తనను నమ్మిన వారి కొరకు, వారి నివాసం ఉండటానికి, రక్షించబడినటువంటి వారి నివాసం ఉండటానికి దేవుడు మరి యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. చేస్తాడట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక పాత నిబంధన పాఠం ఏం తెలియజేస్తుంటే, తను నమ్మిన వారి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 2, ఆ పరలోక రాజ్య పౌరులుగా ఉండాలనంటే ఎలా ఉండాలో మనము దేవుడు సువార్త పాఠం ద్వారా మనకు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్య పౌరులుగా ఉండాలంటే మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, మనం ఎలా ఉండాలో ఈ రోజు సువార్త పాఠంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుదాం. మీరు లోకమునకు ఏమై ఉన్నారో? సాల్ట్ అయి ఉన్నారో. అవునా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? నేను అంటాను, ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలా మంది రుచినిచ్చే ఉప్పుగా లేరు. ఎలా ఉన్నారు? లోకమునకు ఉప్పు అట్లా ఎలా ఉన్న మీరు లోకమునకు ముప్పై ఉన్నారు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉప్పు కాదు, ఎలా ఉన్నారు? ముప్పు. అర్థమవుతుందా? కనుక మీరు ముప్పుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. చూడండి, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును ఆలోచన చేయాలి. అంటే పరలోక రాజ్య పౌరులుగా మనం ఉండాలి అని అంటే ఈ లోకంలో ఎలా ఉండాలో ఆయన చెబుతా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? ఉప్పులా ఉండాలంట. 2వదిగా 14వ వచనం మనం చదివితే వెలుగు అయి ఉన్నారు అని అన్నాడు. ఒకటేమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. 2 వెలుగై ఉన్నారు. సింపుల్ గా చెప్తాను వినండి. ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు సారం లేకపోతే ఉపయోగమేమీ లేదు. ఉప్పు సారం లేకపోతే ఉపయోగమేమీ ఉండదు. అది త్రొక్కబట్టడానికి తప్ప మరి దేనికి కూడా ఉపయోగపడదు. అయితే ఈ ఉప్పు ఏమి ఇస్తుంది అని అంటే సారాన్ని ఇస్తుంది. అవునా? రుచిని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు అంటదట లోకంలో సామెత, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడంటదట. అంటే ఎంత చక్కగా మంచి పదార్థాలతో, శ్రేష్టమైనటువంటి పదార్థాలతో వంట చేసినా కానీ అందులో ఉప్పు అయిపోతే అసలు ఆ రుచి అనేది ఉండదు. ఉప్పు తన సారాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నారు ఇద్దరు, దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నారు, దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, లేచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గనుక ఉప్పు ఎలా తయారు చేయబడుతుందో మనం గమనించాలి. 1, సముద్రంలో నుండి ఉప్పు ఏం చేస్తుంది? వేరు చేయబడుతుంది. సముద్రపు నీటిలో నుండి ఉప్పు వేరు చేయబడుతుంది. అలాగా పరలోక రాజ్య పౌరులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే ఈ లోకంలో నుండి వేరు చేయబడి పరలోక రాజ్య పౌరులుగా మనము సిద్ధపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకములో నుండి మనము ప్రత్యేకింపబడాలి. అంటే చూడండి, సముద్రపు నీటిలో నుండి ఉప్పు ఎలా ప్రత్యేకించబడుతుందో మనము కూడా అలాగా ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడాలి, ఆ లోకంలోనికి వెళ్ళాలి అని అంటే. అలాగే ఉప్పులో ఉన్న మరి యొక్క గుణం ఏంటంటే కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుందంట. ఈ కరిగిపోవడం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే తగ్గింపుకి సాదృశ్యంగా ఉంది. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు అని. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుని బిడ్డలు అంటే చిన్న బిడ్డల వలె ఏం చేయాలంట? తగ్గించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఇక 3వ గుణం, ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏంటంటే రుచిని కలిగి ఉంటుంది. ఉప్పు ఏం కలిగి ఉంటుంది? రుచిని కలిగి ఉంటుంది. అలాగే మన మాటలు కూడా ఈ లోకములో ఆత్మీయపు మాటలు ఎలా ఉండాలంటే ఇతరులకు చెప్పేటప్పుడు రుచికరంగా మన మాటలు ఉండాలి అన్నారు. చదివించట్లేదు ఇవన్నీ. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, నీ మాటలు రుచిగా ఉండాలి అని అంటున్నాడు ఆయన. ప్రియదేవుడు ఎలాగా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ పరలోక రాజ్య పౌరులుగా నువ్వు వెళ్ళాలి అని అంటే, పౌరుడిగా ఉండాలి అని అంటే ఆ విధంగా నీ మాటలు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. ఇంకా ఉప్పు ఎక్కువగా తింటే దాహం ఎక్కువ వేస్తుంది. ఉప్పు ఎక్కువగా తింటే దాహం ఎక్కువ వేస్తుంది. అలాగే నీకు ఈ లోకములో ఉన్నప్పుడు నీకు కూడా దాహం అనేది ఉండాలి ఆత్మీయంగా. ఎటువంటి దాహం అది? ఆత్మీయ
దాహం, శరీర దాహంతో పాటు ఆత్మీయమైనటువంటి దాహాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి, పరలోక రాజ్య పౌరుడిగాను ఉండాలి అని అంటే. కీర్తన గ్రంథం 42:1 ఈ మాట మనం చూడగలుగుతాం. ఇంకా 5వదిగా ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏంటి అని అంటే, కొన్ని పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. కొన్ని పదార్థాలని చెడిపోకుండా కాపాడుతుంది. మీకు ఉదాహరణకి, ఎవరైనా చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి పూర్వదినాల్లో ఏం చేసేవారు అని అంటే, కొంచెం ఉప్పు బొడ్డు చుట్టూ గుడ్డలో వేసి బొడ్డు చుట్టూ కట్టేటువంటి వారు. ఎందుకో తెలుసా? ఆ గుణం లోపలికి వెళ్ళి ఆ శరీరం పాడవకుండా, ఉప్పు గుణం లోపలికి వెళ్ళి శరీరం పాడవకుండా ఉండటం కోసం చేసేవారు. అంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే, కొన్ని పదార్థాలని ఏం చేస్తుంది? పాడవకుండా. అలాగా మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడవకుండా మనము చూసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా ఉప్పులో ఉన్నటువంటి మరి ఒక గుణం ఏంటంటే, ఉప్పు స్వస్థపరుస్తుందంట. ఉప్పు ఏం చేస్తుంది? చూడండి, ఉదాహరణకు మీకు చెప్తాను. ఎరికో నీళ్లను ఎలీషా గారు ఉప్పు వేసి మంచినీళ్ళుగా మార్చాడు. తెలుసా మీకు ఆ సంగతి? పరిశుద్ధ గ్రంథంలో ఉప్పు ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఉప్పు వేసి కడిగితే ఎంతటి జిడ్డైనా నీచైనా ఏమవుతుంది? వదిలిపోద్ది. అవునా కాదా? ఉప్పు స్వస్థపరుస్తుంది. అటువంటి స్వస్థత గుణముతో మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. ఇంకా 2వది ఆయన ఏమన్నాడు? ఒకటి ఉప్పు అన్నాడు, 2వది వెలుగై ఉన్నారు అన్నాడు. అయితే ఈ వెలుగు లక్షణం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. అందుకని వాక్యంలో ఒక చోట రాయబడి ఉన్న మాట ఏంటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. మనమే వెలుగుగా ఉండాలి. మనమే ఎలాగుండాలి? వెలుగుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చివరిగా చూడండి, ఉప్పు వెలుగు గురించి. ఇంకా వెలుగు ఏం చేస్తుంది అంటే, మార్గాన్ని చూపిస్తుంది. అంటే క్రైస్తవుడు లేక పరలోక రాజ్య పౌరుడు ఎలాగ ఉండాలి అంటే, తనను తాను వెలిగించుకొని ఇతరులను వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింప చేసేటువంటి వారుగా, ఇతరులకు ప్రకాశింపజేసే వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి ఆ పరలోక రాజ్యం, ఒకటి దేవుడు ఏం చేస్తున్నాడు? పాత నిబంధన పాట ప్రకారం పరలోక రాజ్యాన్ని నమ్మిన వారి కోసం సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు తర్వాత సువార్త పాట ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు, ఆ పరలోక రాజ్య పౌరులుగా ఉండాలి అని అంటే ఏం చేయమన్నాడు? మీరు ఉప్పులాగా వెలుగులాగా ఉండాలి అని తెలియజేస్తాడు. 3వదిగా చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు పత్రిక పాఠ్య భాగంలో ఆ పరలోక రాజ్య పౌరులుగా మనం ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని అంటే ఏం చేయాలని చెప్తున్నాడు అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలట. ఏం చేయాలి? ఈరోజు మన పాఠం ప్రకారం పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చాలు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. చాలు, పరిశుద్ధాత్మ పొందాలి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే. పరిశుద్ధాత్మను పొందకముందు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పరిస్థితి వేరు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శిష్యుల పరిస్థితి వేరు. పరిశుద్ధాత్మ పొందకముందు వారు ఎలాగుండేవారు అని అంటే, భయపడి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, అధికారులకి భయపడి దాక్కున్నటువంటి పరిస్థితి, సువార్త ప్రకటించకుండా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎవరు దాకోలా? శిక్షించినా గాని ధైర్యముగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి పరిశుద్ధాత్మను పొందారు కనుక దేవుని రాజ్య సువార్తను వారు ప్రకటించారు. చెరసాల్లో వేసిన ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల ఉపద్రవాలు వారికి ఎదురైనా కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ పరలోక రాజ్యమును గురించిన సువార్తను వారు ప్రకటించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పరలోక రాజ్య పౌరుల లక్షణం. ఏది ఏమైనా, ఉన్నవైనా, రాబోయిన అధికారులను, ఎత్తైన లోతైన ఖడ్గమైన మరణమైనా కానీ ప్రభు కొరకు ఏం చేయాలని మనము జీవించే వారంగా మనం ఉండాలి. ఇది పరలోక పౌరుల లక్షణం. అలా జీవించాలి అని అంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ కావాలి. అందుకే నేను నాకు చదివించారు, అందరితో సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధత కలిగి నువ్వు జీవించకపోతే, నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మార్చబడకపోతే పరలోక రాజ్యంలో నీకు చోటు లేదు. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు.
నువ్వు ఆ పరలోక రాజ్య పౌరుడిగా పౌరురాలిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఉప్పు వలె వెలుగు వలె ఈ లోకములో జీవిస్తూ పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇదే పరలోక రాజ్య పౌరుల లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి శిష్యులు అదే చేశారు. అలాగే బాప్తిసమిచ్చు యోహాను కూడా అదే చేశాడు. అనేక మందిని ఆయన వైపు తిరిపినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మనము కూడా అలాగా మనము రక్షించబడి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించే వారముగా మనం ఉండగలిగితే, జీవించగలిగితే, మనం ఉప్పు మాదిరిగా వెలుగు మాదిరిగా ఏమండి పరిశుద్ధత కలిగి మనము జీవించగలిగితే ఆ పరలోక రాజ్యానికి ఏమవుతాం చెప్పండి? వారసులం అవుతాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ చదివించట్లేదు. ఆ పరలోక రాజ్యానికి ఏమవుతాం చెప్పండి? వారసులం అలా. వెరీ గుడ్. పరలోక రాజ్యానికి మీరు వారసులు అవుతారా? వారసులు అవుతారా? అవుతారా అని అంటే అందరూ అంటారు ఏమనంటే, మేము పరలోక రాజ్యానికి వారసులం అవుతామండి అని అంటారు. అయితే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. వాక్యం చెప్పబడినట్లుగా అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలంట. మరి పక్కింటి వాళ్ళతోటి, ఆ సందులో వాళ్ళతోటి, ఈ సందులో వాళ్ళతోటి, ఈ రోడ్డు వాళ్ళతో అన్ని గొడవలే. అర్థమవుతుందా మీకు నా మాటలో? అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానమును, నీతిని, సమాధానమును వెంటాడమన్నాడండి ఆయన. ఇతరుతో ఏంటంటే అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. రెండవది చెప్పాడు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేడు. కనుక ప్రభువుని చూడడానికి, ఆ పరలోక రాజ్య పౌరులుగా మనం సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. వచ్చి మిమ్మల్ని ఆరాధించిన ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు అందరూ మీ సన్నిధిలో ఉన్నారు నాయన. అందరినీ పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. పాటలు పాడిన బిడ్డల్ని, కీర్తన పాడిన బిడ్డలు మీరు దీవించండి, వాయిద్యాలు వాంచిన బిడ్డలు దీవించండి, వాక్యం చదివిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన వాక్య ధ్యానంలో ప్రభా నీ దాసుడు ప్రభా విల్సన్ గారిని ప్రభా మీరు మంచిగా వాడుకున్నారు తండ్రి. ఆయన ఇంకా బలపరచండి ప్రభా. గుండె సంబంధిత వ్యాధుల నుంచి ప్రభా స్వస్థతను కలిగి చేయండి. వైద్యం చేయించుకుని కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆయనకి మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తాను. పరిచర్యను దీవించి ఆశీర్వదించి బలపరచుమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన ప్రభా ఎవరైతే ప్రభా ఏసై మీ సన్నిధికి వచ్చి ప్రభా ఏసయ్య మంచి ఆలోచన వారి హృదయాల్లో కోరికలను ప్రభా మీ సన్నిధిలో చెప్పుకుంటున్నారు. ఆ కోరికలు మీ చేతమైతే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకునే బిడ్డలు ఉన్నారు, వారు చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే నాయన ప్రభా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రొఫెసర్లు గాను, నాయన టీచర్స్ గాను, లెక్చరర్లు గాను ప్రభా ఏసే కానిస్టేబుల్ గాను, నర్సులు గాను, డాక్టర్లు గాను, ఇలా అనేకమైన ప్రభా బిడ్డలు ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బ్యాంకులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు ప్రభా అనేకమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్న బిడ్డలు ప్రభా సంఘంలో ఉన్నారు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి, ఆయా షాపుల్లోనూ సచివాలయంలో పనిచేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే కష్టపడి పనిచేసుకునే బిడ్డలు సంఘంలో ఉన్నారు, వారు కష్టించి పని చేసుకోవడానికి కావలసిన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తాం. పాడి పంటలు కలిగిన వారు ఉన్నారు, వారి పాడి పంటలు మీరు దీవించండి. చెరువులు కలిగిన బిడ్డలు ఉన్నారు, వారి చెరువులు మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటాం. అలాగే జీవనోపాధి కొరకునైనా వాహనాలు నడిపే వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకున్న వారి ప్రయాణాల్లో మీరు తోడుకున్న క్షేమకరమైన ప్రయాణాలు ఇవ్వండి. అలాగే జీవనోపాధి కొరకు కష్టించే ప్రభా ఏసే ప్రభాయ చేతి వృత్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు తండ్రి. కరెంటు పని, వెల్డింగ్ పని, ప్లంబింగ్ పని, తాపీ పని, మెకానిక్ పని, ఇలా రకరకాలైనటువంటి ప్రభా చేతి వృత్తులు కలిగిన బిడ్డలు సంఘంలో ఉన్నారు తండ్రి. వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, కృపలతో నడిపించండి. చిన్న చిన్న వ్యాపారములు కలిగిన బిడ్డలు ఉన్నారు, వారి వ్యాపారములు మీరు అభివృద్ధి పరచుమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన ప్రభు ఎవరైతే సంతానం లేని వారిగా ఉన్నారో వారికి సంతానాన్ని ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా చిట్టూరు పద్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి, పద్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆమెకున్న అనారోగ్యాన్ని ప్రభా మీరు తీసివేయండి ప్రభా. తనకు కావాల్సినటువంటి సమస్తాన్ని మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తా
ఉన్నాం తండ్రి. అలాగే మాణిక్యరావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘంలో అనేక మంది వృద్ధులు ఉన్నారు తండ్రి, బలహీనులు ఉన్నారు తండ్రి, వారిని బలపరిచి నూతన బలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. అలాగే ఫ్లారెన్స్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారు నీరసంగా ఉన్నారు తండ్రి, వారు కూడా అనారోగ్యంతో ఉన్నారు, వారిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ప్రభా నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ప్రభు ఎవరైతే గుప్పులిపి కానుకలు అర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, 60 100 ఫలించడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. దిక్కులేని వారిని, అనాథను, విధవరాండ్రులు మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే మా సంఘ బిడ్డలైనటువంటి వారు అనేక మంది నాయన యేసయ్య గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి ప్రభా గల్ఫ్ దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లోను, ఆయా పట్టణాల్లోనూ ఉంటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ ఈ లైవ్లో ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారిని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి తగిన కాలమందు మా మధ్యలోనికి వారిని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తామన్న మా సెయింట్ పాల్ సోదరన్ సంఘ కమిటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. సెక్రటరీ గారిని దీవించండి ప్రభా, డెలిగేట్ గారిని, ఆల్టర్నేట్ గారిని దీవించండి ప్రభా, పిసిసి వారిని, ఎల్సిసి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సిరియల్ సమాజాన్ని, సండే స్కూల్ వారిని, యూత్ వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అయ్యి ప్రార్థన ముగించుకుని మా గృహాలకు వెళ్ళబోతుండగా నీ దీవెన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని బలహీనుడు ప్రభా బలపరిచి ఇంతవరకు వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా రానున్న దినాలలో రెట్టింపు ఆత్మశక్తి బలాన్ని ఇచ్చి వాడుకుని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభలు ఆరోపించుకుని ప్రార్థన చేస్తూ నా నోటి మాటలు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని నిశ్చితమైతే వచ్చే వారం పెందలకడే సిద్ధపడి నిన్ను ఆరాధించు పర్యంతం నాయన నీ బలిష్టమైన రెక్కల కింద వాళ్ళని భద్రపరచుమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడా ఏమైనా మనవులు కనుక నేను మర్చిపోతే ప్రభా నా పక్షంగా తండ్రికి విన్నవించి ఆ మనవులన్నిటినీ మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మనోరాహన్యుడు మాకు దయచేయము, మహిళ ప్రార్థన చేసే వారిని క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థన క్షమించుము, మమ్మ శోధనలు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. అందరు లేచి నిలబడి దేవుని తీసుకుందాం. మహిమను జనకనీకు మహితాసుతునకు మహిమ కల్గు శుద్ధాత్మకును మహాయోగములు లోక సృష్టి వలన దేవ లోక సేనలు ప్రాకటంబుగాను మించి ప్రశ్న మీరగా సకల సృష్టి వలన దేవ సకల యోగములు సకల మహిమ కల్గు నీకు సకల కాలము. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతురదింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత. ప్రియముగాను నరింప పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.
అందరికీ వందనాలండి.